వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఆపరేషన్ కగార్ను రద్దు చేయాలని, అలాగే ఏదైతే గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం ఈ పోలీస్ బలగాలు ఏవైతే గుమ్మి నిర్వహిస్తున్నాయో వాటిని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ విశాఖలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. మనతో ప్రస్తుతం కొంత నాయకులను వారిని అడిగి మరి నిమిషాలు తెస్తుందో చెప్పండి సార్. ఈ ఏదైతే ఆపరేషన్ కగార్ను మీరు ఎందుకు రద్దు చేయాలని కోరుతున్నారు? మొత్తం ఈరోజు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి సంపదను మొత్తం అదానీకి అంబానీకి ప్రధానంగా అప్పచెప్పాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచన ఈరోజు కేంద్ర గవర్నమెంట్ దగ్గర ఉంది. దాని యొక్క పర్యవసానమే కేవలం మావోయిస్టుల పేరుతోటి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల గ్రామాలని ఖాళీ చేయించడం కోసం, అక్కడ ఉన్నటువంటి సంపదను మొత్తాన్ని కూడా కార్పొరేట్ శక్తులు అప్పచెప్పడం కోసం ఈ ఆపరేషన్ని ఈరోజు దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఆల్రెడీ మావోయిస్టులు మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆల్రెడీ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేశారు. అయినప్పటికి కూడా కేంద్ర గవర్నమెంటు పని కట్టుకొని ప్రజా ఉద్యమాలని అణిచివేయడం కోసం, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండటం కోసం వాక్ స్వాతంత్రాన్ని, భావ ప్రకటనని మొత్తాన్ని అణిచివేత చర్యలో భాగంగా ఈ కగార్ ఆపరేషను. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర గవర్నమెంటు ఆలోచించాలి. ఈ కగార్ ఆపరేషన్ని అన్నీ ఆపాలని, ఆదివాసీలకి రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి సార్, ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో కుమ్మింగ్ కూడా భారీగా నిర్వహిస్తున్నారు. సో మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో దాన్ని డిమాండ్ సఫలీకృతం అయ్యేలా ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు? ఆదివాసుల్ని రక్షించుకోవాలి. ఈ ఆదివాసీ సంపదని, ఈ అడవి సంపదని ఆదివాసులకు సపోర్ట్గా నిలిచేటువంటి దోపిడీకి జరగకుండా ఆదివాసులను రక్షించడానికి మావోయిస్ట్ పార్టీ ఈవేళ ఆదివాసులకు సపోర్ట్గా ఉన్నది. ఆ మావోయిస్టుల పేరుతో ఆదివాసులందరినీ తరలించడానికి, ఆదివాసుల కాళ్ళ కింద ఉన్నటువంటి ఈ నేలని ఈవేళ కార్పొరేట్ సంస్థలకి, ఎంఎన్సీ కంపెనీలకు అప్పచెప్పాలనేటువంటి ఈ ప్రభుత్వాలు, ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. ఈ కుట్రలో భాగమైన ఈ కగార్ పేరుతో అడవిని అంతా ఖాళీ చేయించాలి. దాన్ని ఇప్పుడు ఈ అడవి ఉంటే ప్రజలు ఇవాళ జీవన ఆక్సిజన్ రావాలి, గాలి రావాలి, నదులు ప్రవహిస్తూ ఉన్నాయి ఆ ఏజెన్సీ నుంచి. ఇవన్నీ కూడా రేపు కూలిపోతాయి. అప్పుడు ఈ ప్రజలంతా ఏమవ్వాలి? దేశం అంతా ఏమవ్వాలి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు గురజాడ అప్పారావు. మనుషులు లేని రాజ్యం ఇది తీసుకొస్తామన్నాడు. అందుకనే ఈవేళ ఇక్కడ సిపిఎం పార్టీ, అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు కలిపి నిరసన దీక్ష చేస్తామన్నది. వ్యతిరేకంగా కగార్కు వ్యతిరేకంగా కగార్ నాగాలి. అలాగే ఆదివాసులు రక్షింపబడాలి, ఆదివాసీ ప్రాంతం రక్షించబడాలి. ఈ నేల, ఈ కొండలు, గుట్టలన్నీ రక్షించబడాలంటే పోరాటం ఉధృతం జరగాలి. కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి. ఏదైతే చర్చలు అంటా ఉన్నారో ఆ చర్చల్లో భాగం అవ్వాలి. చర్చలు జరిగేటప్పుడు కండిషన్ పెట్టండి. మీరు ఏమంటున్నారు? ఆదివాసీ ప్రాంతం మేము రక్షిస్తాము, మేము ఖనిజాలు తీయము అని చెప్పానండి ఆ ప్రభుత్వాన్ని. ఎంఎన్సీ కంపెనీలకి ఆదివాసీని ఎట్టి పరిస్థితుల్లో మేము అప్పచెప్పము అనేటువంటి నినాదం ఇవ్వమానండి. ఆటోమేటిక్ మావోయిస్ట్ పార్టీలు ఇదవుతారు. ఆదివాసీలు మేము తరలించము, ఈ ఏజెన్సీ ఆదివాసీల హక్కే, ఆదివాసీలకి చెందుతుంది. ఏ మల్టీనేషనల్ కంపెనీలు కానీ లేకపోతే అదాని అంబానీ కానీ అప్పచెప్పాము అనేటువంటి డిమాండ్తో దీన్ని ప్రకటించమనండి. ఈ ఉద్యమం అంతా ఆగిపోతుంది. వాళ్ళు అది కాదు కదా, ఈ నేల కావాలి, ఈ అడవి కావాలి. ఈ నేల అడవి కావాలంటే ఆదివాసులు అక్కడ చనిపోవాలి. ఆదివాసులు తరలాలంటే ఈజీగా వెళ్ళరు కదా, మావోయిస్ట్ పేరుతో చంపాలి. ఇది ఆయుధాలను భయపడి ఈవేళ సరెండర్ చేస్తున్నావా? మావోయిస్టులందరినీ, ఆదివాసులందరినీ సరెండర్ పేరుతో వాళ్ళు ఇంతకుముందు సలవా చూడడం పేరుతో క్యాంపులు పెట్టారు. ఆ క్యాంపులు ఈ ప్రజలందరూ తీసుకొని వాళ్ళకి వేరే చోట తరలిస్తారు. అంటే ఆటోమేటిక్గా భయపడి జనాలు అందరూ అటు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇది చంపేస్తూ ఉన్నారు. మనిషి జీవించలేని పరిస్థితులు ఉండేట్టు ఆటోమేటిక్ బయటకు వెళ్తారు. వీళ్ళు ఎక్కడికైతే షెల్టర్ ఇస్తారో షెల్టర్ జోన్కి వెళ్తారు. ఆ రకంగా ఈ భూమిని కాజేయాలనేటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ కుట్ర, ఈ కుట్రని అందరూ ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా తెలుసుకొని దాన్ని ఆపాలనేటువంటి డిమాండ్తో ముందుకు రావాలి, పోరాటాలు చేయాలని కోరుతాం. సార్ మీరు చెప్పండి, ఏదైతే ఇప్పుడు ఈ ఆపరేషన్ కగార్ని మీరు రద్దు చేయాలని అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే అభివృద్ధి, ఏదైతే ఆదివాసులు గిరిజనులు ఉన్నారో వారు అభివృద్ధి కోరుతూ మేము అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నావు కానీ దాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. మీరేమంటారు? ఇది చాలా హాస్యాస్పదమైంది. ఇప్పటికే అటవీ హక్కుల సంరక్షణ చట్టం అనేది ఉంది. అటవీ హక్కుల సంరక్షణ చట్టానికి నియమాలని సవరించి పీసా చట్టాన్ని పక్కన పెట్టి ఇవాళ దేశంలో నుండి ఆదివాసీల హక్కులన్నీ కాలడానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పూనుకుంటా ఉంది. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ దుర్మార్గాన్ని అనేకసార్లు అనేక రూపాల్లో ఆదివాసీ సంఘాలు ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చాయి. అక్కడ పనిచేస్తున్నటువంటి విప్లవ పార్టీలు కానీ
కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇతర ప్రజాస్వామిక సంస్థలు కానీ శక్తులు కానీ అనేక రూపాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు ఇచ్చున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి అవేవీ చేపట్టకుండా ఆదివాసీల నిజమైన అభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏవీ చేపట్టకుండా ఆదివాసీని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించాలనే దుర్మార్గమైన కుట్రలో భాగంగానే ఆపరేషన్ గగర్ గత 20 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. ఇప్పుడు కర్రిగొట్ట చుట్టు మీద కూడా దానికే కొనసాగుతుంది. బక్సా మొత్తం కూడా దేశం అంతా కూడా అదే రకమైన పరిస్థితి కొనసాగిస్తున్నారు. కాబట్టి వెంటనే కర్రిగొట్ట చుట్టువేతని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కగర్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చలకి తన సంసిద్ధతను ప్రకటించింది. కాబట్టి మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగానే అన్ని రాజకీయ పార్టీలు కలిసి, ప్రజా సంఘాలు కలిసి, మొత్తం పౌర సంస్థలను కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళు అడవులో కాదు ఉండాల్సింది, దేశ సరిహద్దుల నుంచి ఉండాల్సిన సైన్యాన్ని తీసుకొచ్చి ఇలా అటవీ ప్రాంతాలు పెట్టి అటవీ ప్రాంతాల ప్రజల్ని భయభ్రాంతికి గురి చేసి అక్కడ ఉన్నటువంటి సహజమన్నింటినీ మొత్తం కూడా వాళ్ళకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పి తెలియజేస్తాం. సార్ చెప్పండి, గత నెల రోజులుగా ఇప్పటికే మన్యంలో తీవ్రమైన ఎన్కౌంటర్లు కూడా చూస్తున్నాం మనం. ఏ విధంగా చూడండి? చాలా దుర్మార్గమైన పని అండి ఇది. ఆపరేషన్ కగార్ పేరుతోటి ఆదివాసీలందరినీ మభ్యపెట్టి మట్టి పెట్టి వాళ్ళు లేకుండా చేయడానికి చేసే కుట్ర ఇది తప్ప ఇంకోటి కాదు. ఈ పేరుతో విలువైనటువంటి ప్రకృతి సంపద, ఖనిజ సంపదాన్ని కార్పొరేట్లకి దాసోహం చేయడానికి, కట్టబెట్టడానికి తప్పితే మరొకటి కాదు. గిరిజనులు మేము ఉద్ధరిస్తామని చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు ఈ సందర్భంగా ఈ దేశ ప్రజలకు ఒక మాట చెప్పాలా. ఈ దేశంలో ఆదివాసీలను మట్టి పెట్టడానికి మీరేమో చెక్ పోస్టులు పెడుతున్నారు. చెక్ పోస్టులు మేమేం చెప్తున్నాం అంటే, చెక్ పోస్టులు ఈ దేశంలో ప్రజల సంపద కొలగొట్టినటువంటి వాళ్ళ మీద పెట్టండి. జాతీయ బ్యాంకుల్లో కోట్లాది రూపాయలు అప్పులు తీసుకొని ఎగ్గొట్టి వారి మీద పెట్టండి. సామాన్య ప్రజలు, బడుగులు, బలహీనులు, ఆదివాసీలు అంతం చేయడానికి పెట్టకండి. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. ఈ దేశంలో అడవినే నమ్ముకొని బతికే గిరిజనులు, ఆదివాసులు మన దేశానికి మూలవాసులు. మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే ఆపరేషన్ కగార్ పేరుతోటి మీరు చేస్తున్నటువంటి ఈ మారణహోనం ఆపమని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే కర్రిగొట్టలో పూర్తిగా బలగాలన్నీ మోహరించి ఉన్నాయి. దాన్ని మీరు ఏ విధంగా చెప్పారు? అన్యాయం అండి. అక్కడ ఎక్కడైతే ఏరివేత చేయాలో అక్కడ మానేసి గిరిజనులు ఉద్ధరిస్తామని పేరు చెప్పి గిరిజనులు మట్టుపెట్టడం. మీకు చేతనైతే వాళ్ళ జీవన స్థితిగతులు బాగుపడేటట్లు వారికి సరైన ఉపాధి చూపించండి, అది చేయండి. పెద్ద 200 అడుగులు రోడ్లు వేస్తున్నాం గిరిజనులకి అని చెప్తున్నారు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద అంతా దోచివేయడానికి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి రాయపూర్ వరకు 6 లైన్లు వేస్తున్నారు. ఎందుకని? అక్కడ ఉన్నటువంటి విలువైన సంపదనంతా కార్పొరేట్లకు కట్టుబడడానికి తప్పితే మరొకటి కాదు. గిరిజనుల్ని మేము ఉద్ధరిస్తామని పేరు చెప్పి కార్పొరేట్లు అందానీ, అంబానీ లాంటి వాళ్ళకి ఈ సంపదనంతా కొల్లగొట్టడానికి తప్పితే మరొకటి కాదు. ఎప్పటికైనా కర్రిగుట్టలో మోహరించినటువంటి సైన్యాలన్నీ వెనక్కి తీసుకోవాలా. ఆపరేషన్ కగార్ పేరుతోటి చేస్తున్నటువంటి ఈ దమనకాండని ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేడం చెప్పండి, ఇప్పటికే మావోయిస్ట్ పార్టీలు ప్రభుత్వంతో చర్చలు చేసేందుకు సిద్ధమైనప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడం అది చాలా రాజ్యాంగ విరుద్ధమైనది. రాజ్యాంగం ప్రకారము వాళ్ళు ఇప్పటి వరకు మేము ఖనిజ వనరుల కోసం కాదు, అక్కడ మొత్తం మావోయిస్టుల ఏరివేత కోసమే అడవుల్లోకి వెళ్ళామని చెప్పినప్పుడు మావోయిస్టు పార్టీ మేము కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాము, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పుడు ఏకపక్షంగా యుద్ధం చేయకూడదు. అట్లా చేయడం అనేది చాలా అన్యాయమైనది. అది ఒక యుద్ధ నీతి ప్రకారం కూడా కాల్పుల విరమణ అవసరపక్షం చేశానంటే నువ్వు మళ్ళీ లేదు నేను చంపేస్తాను మిమ్మల్ని అని చెప్పేసి అంటమనేది దానికి ఆమోదం ఈ దేశ భారత రాజ్యాంగం ఇవ్వదు. ఈ దేశంలో ఉన్న వాళ్ళకి సంబంధించిన దాంట్లో వాళ్ళు సాయుధ పోరాటం అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు చట్టాన్ని వ్యతిరేకించిన ఈరోజు భారత రాజ్యాంగ ప్రకారం ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన మన భారతదేశ ప్రభుత్వము మన రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాలి తప్ప నేను మాత్రం నియంతలాగా నేను మొత్తం తుదిముట్టిస్తాను అని చెప్పేసి అనే హక్కు రాజ్యాంగం వాళ్ళకి కల్పించలేదు. అది ఈరోజు కోర్టులు కూడా సుమోటోగా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. కోర్టులు కూడా రాజ్యాంగ విరుద్ధంగా కానీ చట్ట విరుద్ధంగానే ప్రవర్తించినప్పుడు వాళ్ళు చట్టపరంగానే శిక్షించే అవకాశం ఉందే తప్ప చట్ట విరుద్ధంగా శిక్షించే అవకాశం వాళ్ళకి లేదు. కాబట్టి వీటన్నిటి మీద పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నటిదాకా అమిత్ షా గారు చెప్పింది మేము అడవులన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి అడ్డొచ్చిన చెట్టునైనా అడ్డొచ్చిన మనిషినైనా ఈరోజు మేము తొలగిస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. ఇదివరకైతే దానికి ఒక కథ లేవాళ్ళు మేము వెళ్తూ ఉన్నాము, వాళ్ళు ఆ సాయుధంగా ఎదురుపడ్డారు, ఆత్మరక్షణ కోసం మేము చేసామని గతంలో చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ తలలకు వెళ్ళని నిర్ణయించి ఇప్పుడు మేము చంపేస్తామని ప్రకటించారు. ఇది చాలా అన్యాయమైనది. కాబట్టి అప్రజాస్వామిక విధానాలందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు మాట్లాడుతుంది ఆదివాసుల తరపున ఈ దేశ ఖనిజ సంపదని ఇతరులకు అప్పగించవద్దు, కార్పొరేట్ శక్తులకు అప్పగించవద్దు, అడవుల్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించవద్దు అన్నారు. అదేం దేశద్రోహం కాదే.
అదేం అన్యాయమైన విషయం కాదే. అలాంటప్పుడు ఆ విధంగా చేయడం అనేది చాలా అన్యాయం. వెంటనే ప్రభుత్వము ఆపరేషన్ కగారుని ఆపాలి. కరిగుట్ట చుట్టూ ఉన్న సైనిక బలగాలు వెనక్కి రావాలి. ఇప్పుడు దాకా భక్తి టూరిజం అని మాట్లాడారు. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత అందరూ రండి కాశ్మీర్లో మీకు భద్రతుంది, చాలా ఆహ్లాదకరంగా ఉందన్నారు. అందరూ వెళ్ళారు. సైనిక బలగాలు అక్కడ రక్షణ కల్పించకపోవడం వల్ల పెద్ద ఎత్తున అక్కడ మొత్తం కూడా అక్కడ కాల్పులు జరగడం, అందరూ కూడా చనిపోవడం జరిగింది. ఆ బోర్డర్లో ఉండాల్సిన బోర్డర్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్స్ ని, అదేవిధంగా ఈరోజు సైనిక బలగాల్ని 25,000 మంది పైగా కర్రీగుట్ట చుట్టూ మోహరించడం అంటే ఎంత అన్యాయమైనది. కాబట్టి ఈరోజు సైన్యాన్ని భారతదేశ ప్రజల మీదే యుద్ధం చేయించడం అంటే ఇది యుద్ధం సంబంధించిన విషయమేనా? యుద్ధం సంబంధించిన అవకాశము, అనుమతి ఈ దేశ భారత రాజ్యాంగం ఇస్తుందా? ఆ విధంగా ఇవ్వలేదు కదా. ఈ దేశస్తులపైన యుద్ధం చేయడానికి అవకాశం లేనప్పుడు కూడా యుద్ధాన్ని ప్రకటించి ఈరోజు ఏకపక్షంగా చేస్తున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి కర్రీగుట్టను చుట్టుముట్టిన సైనిక బలగాలు వెంటనే వెనక్కి రావాలి. మావోయిస్టులతో చర్చలు జరపాలి. ఇది భారతదేశ ప్రజలందరికీ సంబంధించిన సమస్య. ఇది అందరూ కూడా అడవులకు సంబంధించిన సమస్య. కాబట్టి వీటన్నిటి మీద మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాల్పులు ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. మాది విప్లవ బలగాల ఫ్రంట్, ఇది ఆపరేషన్ కాగారంటూ. మాది విప్లవ బలగాల ఫ్రంట్, ఇది ఆపరేషన్ కాగారంటూ. మాది విప్లవ బలగాల ఫ్రంట్. అభివృద్ధి పేరుతోను వలిచి వేస్తుంటే, అభివృద్ధి పేరుతోను వలిసి వేస్తుంటే, విముక్తి పోరుతో నిన్నెదుర్కొంటాము ఆపరేషన్ గ్రీన్ హంట్. అది విప్లవ బలగాల ఫ్రంట్, ఇది ఆపరేషన్ కాగారంటూ. అది విప్లవ బలగాల ఫ్రంట్. మాకు కూడుంటే గూడు లేనోళ్ళం, మాకు కూడుంటే గూడలేనోళ్ళం, మాకు గూడుంటే గుడ్డలేనోళ్ళం, మాకు చదివుంటే తెలివినోళ్ళం. మా తాత ముత్తాతల నుండి అడవులల్లోనే బ్రతుకుతున్నోళ్ళం, మా తాత ముత్తాతల నుండి అడవులల్లోనే బ్రతుకుతున్నోళ్ళం. బతుకు తెరువు కొరకు తిరుగుబాటు చేసే, బతుకు తెరువు కోసం తిరుగుబాటు చేసే, మామూలు చంపే చీమల దండు ఆపరేషన్ కాగారంటూ. అది విప్లవ బలగాల ఫ్రంట్, ఇది ఆపరేషన్ కాగారంటూ. అది విప్లవ బలగాల ఫ్రంట్, ఇది ఆపరేషన్ కాగారంటూ. అది విప్లవ బలగాల ఫ్రంట్. కాయ దుంపల్ని కోసుకుని తింటాం, కాయ దుంపల్ని కోసుకుని తింటాం. పారి ఏటి నీళ్లను తాగుకుంటూ, అడుగు జంతుల్ని వేటాడుకుంటూ, పాలు కడుపు మంటను నింపుకుంటూ, చెట్టు గుట్టల్ని కాపాడుకుంటూ, పొడు వ్యవసాయము చేసుకుంటూ, చెట్టు గుట్టల్ని కాపాడుకుంటూ, పొడు వ్యవసాయము చేసుకుంటూ. ఏ పూట కా పూట వెళ్ళదీస్తుంటాము, ఏ పూట కా పూట వెళ్ళదీస్తుంటాము. ఏలోటోని మేము వెంటాడుతుంటాము ఆపరేషన్ కాగారంటూ. ఇది విప్లవ బలగాల ఫ్రంట్, ఇది ఆపరేషన్ కాగారంటూ. మాది విప్లవ బలగాల ఫ్రంట్, ఇది ఆపరేషన్ కాగారంటూ. మాది విప్లవ బలగాల ఫ్రంట్. మా అడవుల్లో ఇనుమెంతో ఉంది, మా అడవుల్లో ఇనుమెంతో ఉంది, మా అడవుల్లో బాక్సైట్ ఉంది, మా అడవుల్లో బాక్సైట్ ఉంది, మా అడవుల్లో బంగారం ఉంది, మా అడవుల్లో కలపెంతో ఉంది, అడవుల్లో కలపెంత ఉంది. కోట్ల సంపాదన్నగన్నా చేతుల కళ్ళ చిల్లి గవ్వ కూడా లేదు రన్నా. మాకు కోట్ల సంపాదనలున్నా చేతుల చిల్లి గవ్వ లేదు రన్నా. కోట్ల సంపాదన ఉన్నా చేతిలో చిల్లి గవ్వలేదన్నా. ఇది ఆపరేషన్ కాగారంటూ. మాది విప్లవ బలగాల ఫ్రంట్, ఇది ఆపరేషన్ కాగారంటూ. మాది విప్లవ బలగాల ఫ్రంట్. మీరు అభివృద్ధి అభివృద్ధి అంటూ, మీరు మీరు అడవుల్లో రోడ్లేసుకుంటూ, మీరు అభివృద్ధి అభివృద్ధి అంటూ, మీరు అడవుల్లో రోడ్లేసుకుంటూ, మీరు కంపెనీలు పెట్టుకుంటూ, మీరు తుపాకీ పాలన చేస్తూ, ఇచ్చట నక్సలైట్లు ఉన్నారంటూ మమ్మల్ని అడవుల్ని ఖాళీ చేయమంటూ, ఇచ్చట నక్సలైట్లు ఉన్నారంటూ మమ్మల్ని అడవుల్ని ఖాళీ చేయమంటూ, అడ్డు రావద్దంటూ మమ్ము చంపేస్తుంటే, అడ్డు రావద్దంటూ మమ్ము చంపేస్తుంటే, అగ్గంటుకున్నంటూ మిమ్మల్ంటుకుంటాం ఆపరేషన్ కాగారంటూ. అది విప్లవ బలగాల ఫ్రంట్, ఇది ఆపరేషన్ కాగారంటూ. అది విప్లవ బలగాల ఫ్రంట్, ఇది ఆపరేషన్ కాగారంటూ. మాది విప్లవ బలగాల ఫ్రంట్, మాది విప్లవ బలగాల ఫ్రంట్, మాది విప్లవ బలగాల ఫ్రంట్. కర్రీగుట్టను మోకరించిన పోలీసులు వెంటనే వెనక్కి రావాలి, వెనక్కి రావాలి, వెనక్కి రావాలి. ఆదివాసీలను సమూలంగా నిర్మూలించి అటవీ సంపదను కార్పొరేట్లకు దారాదత్తం చేయడంలో భాగంగానే ఈ ఆపరేషన్ కగారు నిర్వహిస్తున్నారని, తక్షణమే దీన్ని ఆపేయాలని, ఏదైతే కర్రీగుట్టలో ఉన్నటువంటి సైనిక బలగాలన్నీ కూడా తక్షణమే వెను జరగాలని వీరంతా డిమాండ్ చేస్తారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి.
Please subscribe to the channel and download the Politicos app from the links in the description.